హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ పులావ్ రెసిపీని చూపించబోతున్నాను. పన్నీర్ పులావ్ చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్లో 1.5 గ్లాస్ రైస్ తీసుకొని వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడిగి వాటర్ పోసి 10 మినిట్స్ నానబెట్టండి. ఇప్పుడు 150 గ్రామ్ పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన పన్నీర్కు ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు పన్నీర్ ఫ్రై అయ్యాక కడాయి పక్కన పెట్టి ఇప్పుడు వేరొక గిన్నె పెట్టి 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, 4 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, 1 సన్నగా కట్ చేసిన పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకొని టమాటాలను ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపి లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసుల వాటర్ పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి. వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టిన రైస్ వేసి ఫ్రై చేసిన పన్నీర్ను వేసి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టి మనం డైలీ నార్మల్ రైస్ను ఎలా ఉడికించుకుంటామో అలానే ఉడికించండి. అంతే, చాలా సింపుల్గా పన్నీర్ పులావ్ రెడీ. చూడండి, రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.